పాపం ఆ పత్రి వాసుదేవాన్ని ఆంధ్రప్రదేశ్ పోలీసులు ఎంక్వైరీ చేశారట. దేనికి సంబంధించి అంటే ఆయన ఏదో జగన్మోహన్ రెడ్డి టూర్లో ఒక 200 మంది షార్ప్ షూటర్లు వచ్చారు. అసలు దేనికి అన్నది నాకు తెలియదు. ఆయనేమి చెప్పాడో కూడా తెలియదు. కానీ షార్ప్ షూటర్లు వచ్చేసి జగన్మోహన్ రెడ్డి పర్యటనలో సంచరించినట్లు సమాచారం ఉందనో ఏదో ఆయన ఏదో చెప్పినట్టున్నాడు. అయితే దానికి సంబంధించి సమాచారం ఇవ్వండి అని చెప్పి ఆంధ్రప్రదేశ్ పోలీసులు ఆయన ఎంక్వైరీ చేశారట. ఆయనేమో నాకేం తెలుసు, నేను మెట్రోలో మాట్లాడుకుంటుంటే విన్నాను, ఏది హైదరాబాద్ మెట్రోలో, అది నిజమే అనుకొని చెప్పాను, నాకైతే సమాచారం తెలియదు అన్నాడట. ఇది ఎంత ఇదంటే సడన్గా నాకు అది విన్న తర్వాత ఇంకొక షార్ట్స్లో ఒక వీడియో చూశా. సో జగన్మోహన్ రెడ్డి పర్యటనలో రోహింగ్యాలు బంగ్లాదేశీలు కూడా వచ్చినట్టు తెలుసు 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 అన్నాడు. మరి ఆయన కూడా పిలిపించి విచారిస్తారా? ఏది రోహింగ్యాలు ఎక్కడున్నారు, బంగ్లాదేశీలు ఎక్కడున్నారు, ఏమైనా మాకేమైనా సమాచారం ఇవ్వండి అని చెప్పేసి. ఎంత తమాషాగా మారిపోయిందంటే వీళ్ళు మాట్లాడటం అలానే ఉంది. ఆంధ్రప్రదేశ్ పోలీసులు మరి సిఐడి కానీ సైబర్ క్రైమ్ కానీ వాళ్ళు వీళ్ళని పిలిచి ఎంక్వైరీ చేయటం కూడా అలానే ఉంది. లేకపోతే షార్ప్ షూటర్లు అని ఆయన అంటమేంటి వాసుదేవను, వీళ్ళు వెంటనే రాబాబురా వచ్చి వాళ్ళ సమాచారం ఇవ్వండి మాకు అని చెప్పడం ఏంటి? మరి ఇప్పుడు ఈ రోహింగ్యాలు అన్నాడు కదా ఆయన కూడా పిలిచి అడగవచ్చుగా, బాబు కొద్దిగా ఎక్కడున్నారో చెప్పండి, మనం పంపించేద్దామని చెప్పేసి. జరుగుతుందా అది? ఈ పత్రి వాసుదేవన్ గారు ఏంటంటే మాకు అతనికి గుర్తుండి ఉండదు కానీ సివిఆర్ న్యూస్లో పనిచేసినప్పుడు ఒక ప్రోగ్రాం చేసేవాడు. కాశ్మీరు అటువైపు కూడా వెళ్ళి తిరిగి వచ్చేవాడు. మన ఎన్కౌంటర్లు జరుగుతున్నప్పుడే కాశ్మీర్లో మనవాడు ఇంటర్వ్యూలు చేసి వచ్చాడు. అప్పుడు 2012, 14 ఆ టైంలో చేశాడు అన్నమాట. 14 ఆ టైంలో. ఆ తర్వాత మరి రకరకాల చోట్ల గిరికీలు కొట్టి ఇప్పుడు 99లో అవస్థలు పడుతుంటే ఈ పోలీసులు నోటీసులు ఇచ్చి పిలవడం ఆశ్చర్యంగా అనిపించింది. షార్ప్ షూటర్లు ఏందో, మెట్రోలో వినడం ఏందో, మరి రోహింగ్యాలు కామెంట్లు చేసిన ఆయన ఎప్పుడు విచారిస్తారు చూద్దాం.